Hello everyone, I'm Ramanjanelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines. So in today's video, we will explore the chapter 9th of class social studies, that is law and social justice. Here we will discuss why laws and social justice are essential in our society and how they protect us and the role of the government plays in ensuring justice. So let's get started. So begin with wait a minute. So begin with introduction. So what are the law and social justice? So laws protect people from exploitation and promote equality. So here the role of government is to make laws to regulate behavior and prevent misuse of power. And also the main goal of law and social justice is to protect marginalized and disadvantaged people, ensuring equality. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లా అండ్ సోషల్ జస్టిస్ ఏంటంటే, అసలు లా అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఎర్లియర్ చాప్టర్స్లో నేర్చుకుందాం. ఇది ఏం చేస్తుంది? పీపుల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఎక్స్‌ప్లోయిటేషన్ అంటే ఈ దోపిడీ నుంచి, అట్లాగే ఈ ఈక్వాలిటీని అంటే సమానత్వాన్ని ప్రమోట్ చేస్తాయి. అట్లాగే ఈ లా అండ్ సోషల్ జస్టిస్లో గవర్నమెంట్ రోల్ ఏంటి? గవర్నమెంట్ మేక్ లాస్ అంటే లాస్ని తయారు చేస్తుంది. ఎలా? ఎవరైతే ఈ ఈ పవర్‌ని మిస్‌యూజ్ చేస్తారో వాళ్ళ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అట్లాగే ఈ వాళ్ళ యొక్క బిహేవియర్‌ని అంటే లైక్ అసమానతలను చూపించే బిహేవియర్‌ని కూడా రెగ్యులేట్ చేస్తది. అట్లాగే ఈ లా అండ్ సోషల్ జస్టిస్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి? ఎవరైతే ఈ మార్జినలైజ్డ్ పీపుల్స్ ఉంటారో, అంటే సొసైటీకి కొంచెం దూరంగా ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తది. అలాగే ఈ డిసడ్వాంటేజ్డ్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈ సమానతని అంటే లైక్ ఎన్ష్యూర్ చేస్తదనమాట. అంటే నిర్ధారిస్తుంది సమానత్వాన్ని. Then coming to another major issue in this chapter, that is why do we need a laws? Why do we need laws? To we need laws because it prevent exploitation from like it protects the workers, women, children and weaker section from the exploitation. అంటే ఈ దోపిడీ నుంచి కాపాడుతుందనమాట ఈ లాస్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలో వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి అంటే ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఎక్స్‌ప్లోయిట్ నుంచి కాపాడుతుంది. లైక్ ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అవి ఆ టైమింగ్ అనేవి దాటకుండా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి కదా మనకి వర్క్ అంటే లైక్ 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఆ వర్కింగ్ అవర్స్ దాటకుండా అట్లాగే కొంతమంది ఏంటంటే మినిమమ్ వేజెస్ కూడా ఇవ్వరు. సో అట్లా ఆ టైప్ ఆఫ్ దోపిడీ నుంచి కాపాడుతుంది. అట్లాగే ఉమెన్స్‌ని, చిల్డ్రన్స్‌ని అలాగే మన సొసైటీలో ఉన్న వీకర్ సెక్షన్స్ నుంచి అందరినీ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవ్వకుండా కాపాడుతాయి. అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. సో ఇది ఇంకోటి ఏం చేస్తది అంటే మన ప్రజల యొక్క ఇంట్రెస్ట్‌ని కాపాడుతుంది. ఎట్లాగా? అంటే మన సిటిజన్స్ కావాల్సిన వెల్ బీయింగ్ అట్లాగే ఆ సేఫ్టీని నిర్ధారిస్తూ ఇది. దెన్ అండ్ ఆల్సో ఇట్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ టు ప్రమోట్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ రిగార్డ్‌లెస్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, ఎకనామిక్ స్టేటస్. అలాగే ఇది సమానతని నిర్ధారిస్తుందనమాట ఈ యొక్క లాస్ అనేవి. ఎట్లాగా అంటే అందరికీ సమానమైన ఈక్వల్ రైట్స్ ఇస్తుంది. వాళ్ళ క్యాస్ట్‌కి సంబంధం లేకుండా, జెండర్‌కి సంబంధం లేకుండా, అలాగే వాళ్ళ యొక్క ఆర్థికపరమైన స్థితికి సంబంధం లేకుండా అందరూ సమానంగా ఉండాలని లాస్‌ని అందరికీ ఈక్వల్ లాస్‌ని అందిస్తుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ మేజర్ ఇష్యూ ఇన్ దిస్ చాప్టర్, దట్ ఈస్ the laws protect the workers. So what are the laws available to protect the workers? Let me discuss one by one. First one, Minimum Wages Act 1948. Here this law will ensure the workers receives at least the minimum wages rather than least wages compared to the minimum wages. And also many workers, especially in organized sector, are still paid less than this. So
ఈ ప్రొడక్ట్స్ యొక్క వర్కర్స్లో ఫస్ట్ మేజర్ లాస్ ఏంటంటే మినిమం వేజెస్ యాక్ట్ 1948. అంటే ఇది ఏం చేస్తుంది, ఎవరైతే మినిమం వేజెస్ కంటే తక్కువగా ఈ వేజెస్ని అందుకుంటారో వాళ్ళని వాళ్ళకి మినిమం వేజెస్ అందించే విధంగా ఈ లా అనేది ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట, ఈ మినిమం వేజ్ సెక్టర్. అట్లాగే కొన్ని అనార్గనైజ్డ్ సెక్టర్స్లో చాలామంది వర్కర్స్ ఎలా అంటే దీనికంటే కూడా చాలా తక్కువ ఈ అంటే లైక్ వేజెస్ని తీసుకుంటున్నారనమాట. సో ఇలాంటి వాటి నుంచి ఈ మినిమం వేజెస్ యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది వర్కర్స్ నుంచి. సో ఈ లా ఏం చేస్తుంది, వాళ్ళకి మినిమం వేజెస్ని అందించే విధంగా నిర్ధారిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, Child Labor Prohibition and Regulation Act 1986. So this law bans children under the age of 14 from working in dangerous jobs like factories, construction, and also it regulates the child labor in less dangerous jobs, for example domestic works, etc. And also it ensures that child labor continues in many areas due to poor enforcement. సో రెండో లా ఏంటి, ఈ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. ఇది ఏం చేస్తుంది, ఎవరైతే 14 years లోపు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈ డేంజరస్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కెమికల్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఏవైనా కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్స్లో కావచ్చు, వీళ్ళలో వర్క్ చేయకుండా పిల్లల్ని అంటే ఎవరైతే వర్క్ చేపిస్తారో వాటిని బ్యాన్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో రెగ్యులేట్ ద చిల్డ్రన్స్, అంటే ఏదైతే కొన్ని లెస్ డేంజరస్ జాబ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వర్క్స్ ఉంటాయో ఇవి కూడా చేయకుండా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అంటే అట్లాగే దీని యొక్క ఈ లా యొక్క ఎన్ఫోర్స్మెంట్ పూర్గా ఉండటం కారణంగా, లైక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ చైల్డ్ లేబర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మెనీ ఏరియాస్లో. And also then coming to another major issue on case study, that is Bhopal gas tragedy in 1986. So this is the one of the best example to showcase the weak regulation led to a gas leak from Union Carbide factory causing thousands of deaths. So due to the result of the Bhopal gas tragedy, it highlights the need for strong laws to regulate industries, protect workers and the enforcement. అంటే అసలు ఈ లాస్ సోషల్ జస్టిస్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరగక ముందు వీటి గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఈ లాస్కి, సోషల్ జస్టిస్కి. ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగిందో, ఎందుకంటే ఈ లాస్ రెగ్యులేషన్స్ అనేవి వీక్గా ఉండటం వల్ల ఏదైతే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఉందో భోపాల్లో, దీనివల్ల గ్యాస్ లీకేజ్ అవటం వల్ల కొన్ని వేల సంఖ్యలో పీపుల్ చనిపోయారన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ఈవెంట్ జరిగిన కాడి నుంచి ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. తర్వాత కొన్ని స్ట్రాంగ్ లాస్ ఏర్పాటు చేశారు ఈ ఇండస్ట్రీస్ని రెగ్యులేట్ చేయడానికి, అట్లాగే వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని లాస్ అనేవి తీసుకొచ్చారనమాట. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అయిందనమాట. సో ఎవరైతే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1986, ఇది నెట్ఫ్లిక్స్లో రైల్వే మెన్ సిరీస్ ఉన్న వెబ్ సిరీస్, ఇందులో క్లియర్ కట్గా వాడు డీటెయిల్గా చూపిస్తారు, ఎవరైనా వాచ్ చేయండి. దెన్ కమింగ్ టు ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. Here, this act focused on ensuring safety, health, and welfare of the workers in factories. So here also discuss the key points in the Factories Act 1948. That is, employees must provide good working conditions such as clean water facilities, ventilation, and also it regulates the working hours. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏం చేస్తుంది, దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎవరైతే ఫ్యాక్టరీస్లో వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ యొక్క సేఫ్టీని, హెల్త్ని, వెల్ఫేర్స్ని నిర్ధారించడానికి నిర్ధారించడం అనేది ఈ యొక్క ఫ్యాక్టరీస్ యాక్ట్ యొక్క మెయిన్ ఫోకస్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్లో కొన్ని ముఖ్యమైన కీ పాయింట్స్ గమనించినట్లయితే, ఒకటేంటంటే ఎంప్లాయీస్కి మంచి వర్కింగ్ కండిషన్ అందిస్తుంది. అంటే వాళ్ళకి క్లీన్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, అట్లాగే వాళ్ళు వర్కింగ్ చేసే దగ్గర ఈ వెంటిలేషన్ అనేది మంచిగా ఉండాలి, అట్లాగే ఏదైతే ఈ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా రెగ్యులేట్ చేయాలి. అంటే 8 hours మించి వర్కింగ్ అనేది చేయకూడదు అనమాట ఇది. దెన్ కమింగ్ టు ద
another major concept in this chapter, that is role of government to preventing exploitation. So then coming here we discussed what are the role of the government to prevent the exploitation. Here first one, the government making laws to protect workers, regulate industries to prevent child labor, and also it regulates the companies to ensure companies follow safety standards, do not exploit workers. And also the government also ensuring laws strictly enforce labor and environmental laws. And finally the government also, the rule of government also provide the compensation in cases like Bhopal gas tragedy. It ensure victims receives compensation. సో తర్వాత ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని ప్రివెంట్ చేయడంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మేజర్ రోల్ ఏంటి? గవర్నమెంట్ అనేది కొన్ని లాస్ తయారు చేస్తది. ఎందుకు? ఆ వర్కర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే ఇండస్ట్రీస్‌ని రెగ్యులేట్ చేయడానికి, అట్లాగే చైల్డ్ లేబర్ అనేది జరగకుండా ఉండటానికి కొన్ని లాస్‌ని తయారు చేస్తది గవర్నమెంటు. ఇంకోటేంటంటే ఈ కంపెనీస్‌ని రెగ్యులేట్ చేయడం. అట్లాగే అంటే ప్రతి కంపెనీకి కొన్ని సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. అవి ఫాలో అయ్యే విధంగా నిర్ధారిస్తుందనమాట. లైక్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేసి గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది కంపెనీస్‌ని. అట్లాగే ఈ యొక్క వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండే విధంగా నిర్ధారిస్తుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆల్సో ఈ లాస్‌ని ఎన్ఫోర్స్ చేస్తుందనమాట గవర్నమెంట్ రోల్. స్ట్రిక్ట్‌లీ ఎన్ఫోర్స్ లేబర్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాస్. అంటే మన ఈ లేబర్ లాస్ ఉన్నాయి కదా! ఆ లాస్‌ని, అట్లాగే ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ ఉన్నాయి కదా! వీటిని స్ట్రిక్ట్‌గా ఎన్ఫోర్స్ చేస్తదనమాట ఇది. ఇంకోటేంటంటే ఎవరైతే ఈ ఈ ఈ ఈ భోపాల్ అంటే ఈ కంపెనీస్ వల్ల ఎవరైతే లాస్ అవుతారో, అంటే ఎవరైతే అంటే ఈ లాస్ అయిన కొంతమంది విక్టిమ్స్ ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భోపాల్ గ్యాస్ ట్రాజెడీయే ఉంది. దీంట్లో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. కొంతమంది ఏంటంటే వీళ్ళ వల్ల చాలా మేజర్‌గా లాస్ అయిన విక్టిమ్స్ ఉన్నారు. ఇలాంటి కేసెస్‌లో వాళ్ళకి కంపెన్సేషన్ అందించే బాధ్యత అనేది గవర్నమెంట్‌కి ఉంటది. ఇది. దెన్ కమింగ్ టు ద industrialization and need for the loss. Due to the rapid industrialization, it increases chances for the exploitation, and also it need for the regulation to ensure workers treated fairly and environment is protected from the ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. ఇంకోటి ఏంటంటే మనకందరికీ తెలుసు ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. సో తద్వారా ఈ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగటానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని కట్టుదిట్టం చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ అనేవి చాలా అవసరం. అంటే ఇక్కడ వర్కర్స్ అనేవి ఫెయిర్‌గా ట్రీట్ చేయాలి. అట్లాగే మన ఎన్విరాన్మెంట్‌ని కాపాడుకునే విధంగా, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ నుంచి కాపాడుకునే విధంగా ఉండాలనమాట. సో దట్స్ వై వి నీడ్ ప్రాపర్ లాస్ టు రెగ్యులేట్ ది ఇండస్ట్రియలైజేషన్. దెన్ కమింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్. So first, these laws are here. These laws ensure industrial pollution led to the need for industrial laws. So then another Industrial Pollution Act 1986 passed after the Bhopal gas tragedy to prevent future disaster. So what are the requirements of the environmental protection laws are? So industries must limit pollution and treat harmful waste. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ అనేవి ఎందుకు? ఎప్పుడైతే ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయో ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. తద్వారా ఏమైందంటే మన ఎన్విరాన్మెంట్‌ని కాపాడుకోవడానికి ఈ లాస్ అనేవి చాలా అవసరం అనమాట. అందులో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 19 యాక్ట్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఈ భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని అప్పటిదాకా ఈ ఎన్విరాన్మెంట్ గురించి పెద్ద అవేర్‌నెస్ లేక కొన్ని లాస్ కూడా ఏమి లేదు. ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి ఫ్యూచర్‌లో ఇలాంటి డిజాస్టర్స్ అనేవి జరగకుండా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని తీసుకొచ్చారనమాట. సో దీని యొక్క రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఎవరైతే ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క పొల్యూషన్‌ని లిమిట్ చేసుకోవాలి. అట్లాగే ఈ హార్మ్‌ఫుల్ వేస్ట్ అనేది బయటికి రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలనమాట ఇండస్ట్రీస్. So then coming to the another major
concept in this chapter, that is, wait a minute. So that is Right to Information Act 2005. It empowers citizens, gives people's the right to ask government information. So it ensures transparency. So citizens can check how laws are enforced and funds are used. సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఈ యాక్ట్ తీసుకొచ్చిన కాడి నుంచి ఏమవుతుందంటే ఇది సిటిజన్స్ని ఎంపవర్ చేస్తుంది. ఎట్లాగంటే ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అడిగే హక్కు ఉంటుంది అనమాట. అట్లాగే ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లాస్ ఉన్నాయి కదా, ఈ లాస్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, అట్లాగే ఈ లాస్ని ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది చెక్ చేసే విధానం, చెక్ చేసి గవర్నమెంట్ అడిగే రైట్ అనేది సిటిజన్స్కి ఉంటుంది అనమాట ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. దెన్ కమింగ్ టు ద role of judiciary. So what are the role of judiciary? To enforce the law and social justice. So role of judiciary, it interpreting the laws, courts interpret laws in case of confusion or conflict, and also to ensure the justice. The judiciary ensures justice are followed and justice is served to marginalized groups. For example, ordering compensation for workers in industrial accidents like Bhopal gas tragedy. సో ఇక్కడ జ్యుడిషియరీ యొక్క మెయిన్ రోల్ ఏంటో చూద్దాం. ఇదేం చేస్తే లాస్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. అలాగే ఎలా కోర్ట్స్ అనేవి ఇన్ కేసు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ కానీ కన్ఫ్యూషన్ కానీ వచ్చినప్పుడు ఈ లాస్ని కోర్ట్ అనేది ఇంటర్ప్రిట్ చేసి ఆ కేసెస్ని సాల్వ్ చేస్తుంది. అట్లాగే జస్టిస్ని నిర్ధారిస్తుంది అనమాట. అంటే అందరికీ గ్యారంటీగా అందరికీ ఉండే విధంగా చూస్తుంది న్యాయం అనేది. ఇదేం చేస్తుంది జ్యుడిషియరీ, ఈ లాస్ని ఎన్షూర్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. అలాగే ఎవరైతే ఈ మార్జినలైజ్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి న్యాయాన్ని అందించే విధంగా చూస్తుంది అనమాట ఈ జ్యుడిషియరీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో కొంతమంది విక్టిమ్స్ ఉన్నారు కదా, ఎవరైతే అక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వర్కర్స్కి కంపెన్సేషన్ అనేది ఇచ్చే విధానం, అంటే ఇవ్వడం అనేది, అంటే ఈ యొక్క కోర్ట్స్ ద్వారా, అంటే ఈ జ్యుడిషియరీ అనేది ఆర్డర్ చేస్తుంది అనమాట. వాళ్ళని ఆర్డర్ చేసి వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వమని కోరుకుంటుంది అనమాట. Then coming to the another major issue in this chapter, that is social justice and marginalized groups. So these are protecting marginalized, laws must protect workers, women, children and minorities from the exploitation, and also it provides equal opportunities. For social justice means creating equal opportunities for all, and also it provide reservation policy. It provide education and job opportunities for disadvantaged communities, and it also ensure the dignity. Laws like SCST Prevention and Atrocities Act 1989 Act, it prevents the discrimination and exploitation. తర్వాత కొన్ని సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉంటారు కదా, ఇదేంటంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ మార్జినలైజ్డ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లా కొన్ని లాస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వర్కర్స్ని, ఉమెన్స్ని, చిల్డ్రన్స్ని, అట్లాగే మైనారిటీస్ని ఈ దోపిడీ బారి నుంచి కాపాడడానికి కొన్ని లాస్ అనేవి ఉన్నాయి. అట్లాగే ఈ సోషల్ జస్టిస్ అంటే మీనింగ్ ఏంటి, అందరికీ, అంటే మన సొసైటీలో ఉన్న పీపుల్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ప్రొవైడ్ చేయడం, అందించడం, అది ఈక్వల్ ఆపర్చునిటీస్. తర్వాత రిజర్వేషన్ పాలసీ, ఇది ఏం చేస్తుందంటే కొంతమంది డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, వీళ్ళకి ఎడ్యుకేషన్లో అలాగే జాబ్ ఆపర్చునిటీస్లో ప్రాపర్గా అందించడానికి వాళ్ళకంటూ కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది డిగ్నిటీని నిర్ధారిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తుంటారు కదా, వాటి నుంచి కాపాడడానికి SCST ప్రివెన్షన్ యాక్ట్ 19 యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇట్లా తద్వారా ఏంటంటే వాళ్ళకి డిగ్నిటీ ఉండే విధంగా కాపాడుతుంది అనమాట. దెన్ కమింగ్ టు ద కన్క్లూషన్ ఆఫ్ ది చాప్టర్, దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది లాస్. It protects the laws and ensures social justice, especially for the marginalized people. అంటే లాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎవరైతే ఈ మార్జినలైజ్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి
ఈ సామాజిక న్యాయం కానీ వాళ్ళ యొక్క రైట్స్ని అనేది ప్రొటెక్ట్ చేస్తాం ఎట్లా ఈ లాస్ ద్వారా. అండ్ ఆల్సో దెన్ గవర్నమెంట్ రోల్. గవర్నమెంట్ ఎన్ఫోర్సెస్ లాస్ ఎఫెక్టివ్లీ టు ప్రొటెక్ట్ వర్కర్స్, ప్రివెంట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ. తర్వాత గవర్నమెంట్ రోల్ ఏంటి? ఈ లాస్ అనేది ఎన్ఫోర్స్ చేయడం. ఎలా అంటే మన ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గవర్నమెంట్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత ఈ సమాజంలో సమానతని ప్రమోట్ చేస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఈ లాస్ అనేవి ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ అయినప్పుడు అనమాట. దెన్ ఫైనల్లీ గోల్, ఇట్ క్రియేట్ ఫెయిర్ సొసైటీ వేర్ ఎవ్రీ వన్ కెన్ లివ్ విత్ డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఒక ఫెయిర్ సొసైటీని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ డిగ్నిటీని సొసైటీ అనేది ఫెయిర్ సొసైటీని ఏర్పాటు చేస్తుంది, ఎప్పుడైతే మన సొసైటీలో డిగ్నిటీ అండ్ సమానతను ఏర్పాటు చేస్తున్నప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఆన్ లా అండ్ సోషల్ జస్టిస్. If you found this video helpful, don't forget to like, share and subscribe to our channel for more educational content. So thanks for watching. See you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.